ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి కదా సార్. ఇప్పుడు కొన్ని పార్టీలు అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయి. దాంట్లో ఎవరు గెలిస్తే బాగుంటుంది, ఎవరు సీఎం అయితే బాగుంటుంది అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే బాగుంటుందని నేను చెప్తానండి. ఎందుకంటే ఈ హైదరాబాద్ ఇలా సాఫ్ట్వేర్ వచ్చి ఇంత బాగా డెవలప్ అయిందంటే చంద్రబాబు నాయుడు గారే కారణం. ఈ 5 ఏళ్లలో అక్కడ చెనిక్కాయల ఫ్యాక్టరీ అన్నాడు, ఒకటి పబ్బిళ్ళల ఫ్యాక్టరీ అన్నాడు. అవి వాటితో ఎవడికి ఎంత జీతాలు వస్తాయి, ఎలా బతుకుతాడు? అదిగాక ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనేది అగ్రిగేరియన్ స్టేట్, అంటే మనం వ్యవసాయం చేసే రాష్ట్రం. ఆ రాష్ట్రంలో పబ్బిళ్ళల ఫ్యాక్టరీలు, గిబ్బిళ్ళల ఫ్యాక్టరీలు పెట్టుకుంటే ఎవరు బతుకుతారు? అసలు సాఫ్ట్వేర్ అనేది బాగా డెవలప్ చేయాలి. ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్ని విశాఖపట్నం నుంచి తోలేశాడు. ఆ జగన్మోహన్ రెడ్డి మా జిల్లా వాడైనా నాకు ఆయన చెప్పిన కంపెనీ పేర్లు నాకే కడుపులోంచి దేకుతుంది. దరిద్రుడు. సాఫ్ట్వేర్ కంపెనీలు లేకుండా ఎట్లా బతుకుతారండి? వాడు చెప్పేదానికైనా విలువ ఉండాలా? ఏం సాఫ్ట్వేర్ కంపెనీ, ఏం జనాలు ఊరికే డబ్బులు ఇస్తే రేపు మళ్ళీ రాష్ట్రాన్ని అప్పులు కుప్పలు చేసిన తర్వాత ఎలా తీరుస్తారు అప్పుల్ని? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రము హైదరాబాద్ గుండకాయ కాబట్టి నడుస్తుంది. నీకు అలాంటి గుండకాయ లేకుండా రాష్ట్రాన్ని ఎలా నడిపిస్తారు? అందుకని చెప్తున్నాను, చంద్రబాబు నాయుడిని ఎన్నుకోండి, మీ జీవితాన్ని బాగుపరచుకోండి, లేదా సర్వనాశనం అయిపోతారు. 175 దాంట్లో ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి సార్? అవి నేను ఎక్స్పెక్ట్ చేయలేను బ్రదర్. ఎందుకంటే జనాలు ఫ్రీలో తినడానికి బాగా అలవాటు పడ్డారు. ఫ్రీగా రూపాయి ఇస్తామంటే తినేదానికి ఉన్నారు. కానీ ఉద్యోగస్తులు, యువకులు ఆలోచించుకొని ఓటేయండి. ఓ 100 రూపాయలు తీసుకెళ్ళి తాగుబోతుల గురించి ఆలోచించుకోకుండా మీ భవిష్యత్తు గురించి ఆలోచించుకొని ఓటేయండి. హైదరాబాద్, బెంగళూరు, మెడ్రాస్ లాంటి సిటీలు కావాలంటే చంద్రబాబు నాయుడుకి ఓటేసుకోండి. లేదు ఈ తాగుబోతుల్లాగా రోడ్ల మీద దొల్లాడాలంటే మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఓటేసుకోండి. అది నేను చెప్పేది సార్, నిర్విద్యంగా చెప్పేది అది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఈజ్ ద స్టార్టింగ్ పిల్లర్ హూ డెవలప్డ్ దిస్ సిటీ. ఒకప్పుడు హైటెక్ సిటీ ఉన్నప్పుడు ఇంత చిన్న ప్లేస్ ఉన్నది. ఇప్పుడు అదే ప్లేసు కొన్ని వందల కిలోమీటర్లు అంటే సమ్ టెన్స్ ఆఫ్ కిలోమీటర్స్ తయారై ఎంత అయిందంటే, ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్, అంటే ఒక 4 years బ్యాక్ గచ్చిబౌలి దగ్గరికి వెళ్ళిన వాళ్ళం ఇప్పుడు వెళ్తే ఆడ ఇంకా ఎంత పెద్ద ప్లేస్ ఉందంటే, ఎట్లా ఎన్ని కంపెనీస్ వచ్చాయంటే మాకే కళ్ళు చెదిరిపోతున్నాయి సాఫ్ట్వేర్లు పనిచేస్తా కూడా. సో ఐ రిక్వెస్ట్ ఎవరీవన్, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి, ఓటు కలిగిన ప్రతి పౌరుడికి చంద్రబాబు నాయుడుకి ఓటేసుకోండి, గెలిపించుకోండి. ఒక 10 ఏళ్ళలో ఆయన ఖచ్చితంగా కంపెనీలు తెస్తారు, మీ జీవితాన్ని బాగుపరుస్తారు. పవన్ కళ్యాణ్ ఇట్లా ఇప్పుడు కూటమిలో ఉన్నాడు కదా సార్, పవన్ కళ్యాణ్ కు బాగుంటాడా? పవన్ కళ్యాణ్ సూటిగా మాట్లాడే రకం సార్. ఆయన ఏమవుతారు అనేది రాజకీయాల్లో ఎవరు చెప్పలేం. కానీ ఆయన సూటిగా మాట్లాడేవాడు. కానీ చంద్రబాబు నాయుడు ఈజ్ ఏ స్టేట్స్మెన్, తనకు ఆ సత్తా ఉంది. సో అతన్ని ఎన్నుకుంటే మనకు మంచి జరుగుతుంది.